ఇదే అంశంపై మనతో అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఆయన విశ్లేషణ ఇవ్వడానికి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు మనకి అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే. నమస్తే సార్, తెలంగాణ టీడీపీని అధికార టీఆర్ఎస్లో విలీనం చేయడంపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రకటించాలని స్పీకర్కు కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు, అలాగే ఇప్పుడు కోర్టు వెలువడించిన ఉత్తర్వులు. రాబోయే తరాలకి ఒక ప్రెసిడెంట్గా ఉండే అవకాశం ఉంటుందా? ఏ విధమైన మార్పు ఇది తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నారు? రాబోయే తరాలకు కాదు, ఈ తరానికి కూడా, ఒక తెలంగాణకే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా ఇది వర్తించే శుభ పరిణామం. దీన్ని స్వాగతించాలి. ఎన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు జోక్యం చేసుకోరాదని మనకు 90 అమెండ్మెంట్లో 2003లో జరిగిన అమెండ్మెంట్, తాజా అమెండ్మెంట్లో ఉంది. అందుకని ఇప్పుడు స్పీకర్లు నిర్ణయం తీసుకోకుండా వాయిదాలు చేస్తున్నారు. ఎందుకంటే స్పీకర్లు ముఖ్యమంత్రులు చెప్పు చేతల్లో ఉంటారు కాబట్టి, వాళ్ళకి శాసనం లేదు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీద ఎవరైనా ఒత్తిడి తెస్తే కానీ చేయరు. ఒత్తిడి తెచ్చే స్థాయిలో కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టు వాళ్ళు చెప్పింది 3 నెలల లోగా మీరు నిర్ణయం తీసుకోండి అని. నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు ఏ జడ్జిమెంట్ అని ఇవ్వచ్చు. కానీ నిర్ణయం సరైనది అనొచ్చు, లేకపోతే సరైనది కాదనొచ్చు. ఇక్కడ ఏం చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏదైతే కోర్టులో పోరాడుతుందో దానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో చేసింది. సార్, ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి వాపోతూ కోర్టుకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అదే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న చోట వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేర్చుకుంది. ఇక్కడ స్పీకర్ మత్స్యూనాచారి గారికి కోర్టు ఆదేశాలు ఎట్లా వర్తిస్తాయో అక్కడ శివప్రసాద్ గారు కూడా అట్లాగే వర్తిస్తాయి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా స్వాగతించాల్సిన నిర్ణయం. సార్, వుడ్ దేర్ బి ఎనీ డిఫరెన్స్? అంటే ఇప్పుడు కంప్లీట్ గా పార్టీని విలీనం చేసే ప్రక్రియపై మాత్రమే ఇలాంటి ఉత్తర్వులు జారీ అయ్యాయి, అంతేగాని ఇండివిజువల్ గా ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైతే ఉందో అది స్పీకర్ ఎంతకాలమైనా తీసుకోవచ్చు అనే ఒక వాదన కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇది దానికి కూడా వర్తిస్తుందా? దానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే చట్టంలో స్పష్టంగా ఉంది. విలీనం అయితే ఇప్పుడు 2/3 ఆఫ్ మెంబర్స్ అయితే విలీనం అయితే చేయొచ్చు. కానీ ఇది 2/3 ఆఫ్ మెంబర్స్ ఒకసారిగా నిర్ణయం తీసుకుంది కాదు. ఇది విడతల వారీగా చేసుకుంది. మన శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడైతే మంత్రిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేరారో అప్పుడు ఆయన ఒక్కడే ఎమ్మెల్యే వచ్చినవాడు. అంతకుముందు 2-3 వచ్చినా కూడా మొత్తం 2/3 మెజార్టీ అయితే కాలేరు. చివరికి 2/3 మెజార్టీ కావచ్చు, అన్ని అంచెలంచెలుగా చేసుకుని అట్లా అగ్రిగేట్ చేయరు. అది కూడా ప్రస్తావన ఉంది చట్టంలో. అట్లా అంచెల వారీగా చేసుకొని చివరికి 2/3 మెజార్టీ అని కాబట్టి మాది విలీనం అంటే ఒప్పుకోము. ఇది 2/3 మెజార్టీ కూర్చొని నిర్ణయించుకొని అప్పుడు విలీనం కావాలన్నా లేదా వేరే పార్టీ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అని చట్టంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ కోర్టు ఎట్లా నిర్ణయం తీసుకుని తెలియదు. ముఖ్యంగా స్పీకర్ మత్స్యూనాచారి ఏ నిర్ణయం తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటిగా శుభపరిణామం, స్వాగతించాల్సిన అంశం. ఎందుకంటే స్పీకరు సంవత్సరాల తరబడి నిర్ణయం తీసుకోకుండా పెట్టే అవకాశం ఉంది చట్టంలో. కాబట్టి ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, ఇప్పటికే దుర్వినియోగం అయింది 2 చోట్ల, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కూడా దుర్వినియోగం, 2 స్పీకర్లు దుర్వినియోగం చేస్తారు. ఇక దుర్వినియోగం కాకుండా కోర్టు ఒక టైం లిమిట్ పెట్టి ఈ డెడ్ లైన్ లోగా మీరు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడం మంచి నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అది చెల్లుబాటు అవుతుందో కదా వాళ్ళు చెప్తారు. సార్, సో ఈ ఉత్తర్వులు కానీ ఆదేశాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని మీరు వివరిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అతి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్ గా. ఆల్రెడీ కోర్టులో కేసులు ఉన్నాయి. దీన్ని రేపు ఈ స్పీకర్ నిర్ణయం మీద హైకోర్టు నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ డెఫినెట్ గా ముందుకు పోయే అవకాశం ఉంది. డెఫినెట్ గా వర్తిస్తున్నాయి. థ్యాంక్ యూ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ.